విన్నప్పుడు, ఆ పోస్టులు చూసినప్పుడు. అయితే ఇవాళ ఈ భాస్కర్ రెడ్డి అనేవాడు సోషల్ సైకో సరే ఏ కారణంతో అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా ఆధారాలతో అతను అరెస్ట్ చేస్తే ఇవాళ వైసీపీ నాయకులు ప్రత్యేకమైన మీడియా సమావేశాలు పెట్టి గగ్గోలు చేసేస్తున్నారు. భాస్కర్ రెడ్డే కాదు, ఇంకా అనేక మంది ఎక్స్, వై, జెడ్ ఇలా చాలామంది ఉన్నారు ఈ ఈ రకమైన ఉన్మాదం చూపించేవాళ్ళు. ఏమిటి టు బి స్టార్ట్ విత్ ఏం చెప్తారు వీళ్ళ గురించి? శ్రీమాత్రే నమః, వందే మాతరం. ముందుగా అంటే ఇటువంటి సబ్జెక్ట్ ని బాధితులమైనటువంటి మేమే వచ్చి ఇలాగా టీవీల ముందు మాకు ఇలా జరిగిందని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నందుకు ఒక రకంగా బాధగా ఉంది. కాకపోతే మాలాంటి వాళ్ళమే ఇంతటి బాధను అనుభవిస్తున్నప్పుడు సామాన్య ప్రజలు ఇంకెంత మరింత బాధను అనుభవిస్తారు, వారి వైపు మాట్లాడేవారు ఎవరు అన్నది ఆలోచిస్తే గనక ఇటువంటి డిబేట్లు కరెక్టేనని అనిపిస్తుందేమో. ఈ రోజు ఆ భాస్కర్ రెడ్డి అని అతను, మీరు విజువల్స్ వేస్తున్నారు ఇంకా స్టార్ట్ చేసేలా తెలియదు అని చూస్తే గనక అతనిది అందులో నేను కూడా ఉన్నాను. నేను అన్ని చూపించట్లేదు, ఇప్పుడు మిమ్మల్ని రకరకాల ట్యాగ్ చేసి పోస్టులు పెట్టిన అన్ని నేను చూపించట్లేదు కావాలని. సో నన్ను కూడా అతను అంటే నా ఫోటో వేసి ఇంకొక ప్రముఖ నాయకుడితోటి నా ఫోటో వేసి పక్కన ఒక కామెంట్ రాసి ఇట్లాంటివి రాస్తున్నప్పుడు ఇది ఫస్ట్ భాస్కర్ రెడ్డినే కాదండి. మనం చూస్తే కనుక ముఖ్యంగా అంటే మీరు అన్నట్టుగా ఒక రాజకీయ పార్టీకి సోషల్ మీడియాలు ఉండొచ్చు, లేదంటే గనక వారు సహజంగా ఇప్పుడు అసలు పార్టీలకి మనం మాట్లాడుకుంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారి మంచి పనులని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడము, లేదా వాళ్ళ నాయకుల పైన ఎవరైనా అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే దానికి రాజకీయంగా సమాధానం చెప్పడం. అంటే ఆ సబ్జెక్ట్ సంబంధించి ఇప్పుడు ఏదైనా జరుగుతుంది దానికి సంబంధించినటువంటిది ఆధారాలతోటి దాన్ని పోస్ట్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా వ్యక్తిత్వ హననం చేసుకుంటూ వాళ్ళ నాయకుడిని అంటున్నారు కాబట్టి యువతల వాళ్ళ వ్యక్తిగత హననం చేసుకుంటూ వాళ్ళు వెళ్తే గనక వ్యక్తిత్వ హననము అది చాలా నీచము, దారుణం. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, చాలా చాలా కోపం వస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి. గత మమ్మల్ని ఏమంటారంటే ఈవెన్ నాకు కూడా మామూలుగా మాకెంత కోపం వచ్చినా మేము అలా ఒక మాట వాళ్ళగా అనలేం కదా తొందరగా. అంటే మరి అన్ని బూతులను కాకపోయినా మాకున్న మనోవేదన మేము పంచుకోవడానికి కూడా అవకాశం లేదండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక నాయకుడితో పెట్టి అసభ్య రాతలు రాసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళ సిస్టర్స్ తోనో లేకపోతే కజిన్స్ తోనో పెట్టి అలా పోస్టులు పెట్టగలరా? నేను అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు నాకు పెళ్ళయింది, నాకు మంచి కుటుంబం ఉంది, ఆడపిల్లలు ఉన్నారు, సమాజంలోను ఇటు కుటుంబంలోను చాలా మంచి అంటే బాధ్యతతోటి రెప్యుటేషన్ తో ఉన్నదాన్ని. అసలు సొసైటీ గురించి అని పక్కన పెడితే కనీసం అటువంటివి చూస్తే నా సొంత పిల్లలు కూడా అరే మా అమ్మ ఏంటి మా అమ్మని ఇలా అంటున్నారని చెప్పని బాధపడుతుంటారు కదా, మా పరువు పోతుందని మా వారు అనుకోరా? మా కుటుంబం అంటే నా ఒక్కదాన్నే కాకుండా నా కుటుంబాన్ని మొత్తాన్ని టార్గెట్ చేస్తూ మాకున్నటువంటి పరువు ప్రతిష్టని తీస్తూ వీళ్ళింత దిగజారుస్తుంటే దానికి మేము ఎందుకు అసలు ఒప్పుకోవాలండి? ఎందుకు ఊరుకోవాలి చెప్పండి? అంటే ఒకటి మీరు అన్నట్టుగా నాకు ఒక మాట వాడుతున్నాను, ఇంకా వాడకూడదని అనుకుంటూ వాడుతున్నాను. ఎంత కోపం వస్తుందనంటే మీరు అన్నట్టుగా వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లెనో కాదు, వాళ్ళ ఇంట్లో పెళ్లిలో అంటే వాళ్ళ భార్య వచ్చి నడి రోడ్డు మీద ఆమెతో క్షమాపణ చెప్పించాలండి మా అందరికి. అప్పుడు కానీ ఈ వెధవలకి తెలియదు ఎంత బాధతో ఈ మాట అంటున్నాను. ఇంకొక ఆడదాన్ని అనాలని కాదు కానీ ఇంకొక కుటుంబంలో వాళ్ళు మండిపోతుంది. ఎన్నేళ్ళండి అసలు ఇంతకంటే దారుణంగా ఎంతకంటే మాకు ఓపిక ఉంటుంది చెప్పండి? అదే మీరు అన్నట్టుగా అక్కతోటో లేదంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలతోటో ఒక్క మాట ఎవరైనా సరే బయట వాళ్ళంటే వాళ్ళు ఊరుకుంటారా? మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మేము జస్ట్ బికాజ్ రాజకీయాల్లో ఉన్నాము, లేదంటే మా పాత్ర మేము పోషిస్తున్నాము, అధికార ప్రతినిధులాగా అనుకోండి, కార్యకర్తల్లాగా అనుకోండి, మా పాత్ర మేము పోషిస్తున్నాము, దానికి మమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేసి అలా మాట్లాడుతున్నారా? మేము ఒక్క మాట మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడితే తలకై రైలు కింద పెట్టి చచ్చిపోతారు. కాదు యామిని గారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? ఇప్పుడు ఒకటి మీరంత వల్నరబుల్ అనుకుంటారా, లేకపోతే వాళ్ళ రాతలకు భయపడి మీరు పారిపోతారు మాట్లాడకుండా? రెండు అండి. సమాజంలో ఎలా ఉంటుందని అంటే ఒక స్త్రీ గురించి, ఇప్పుడు నేను స్త్రీ కాబట్టి అదే దాని గురించి మనం ముఖ్యంగా మాట్లాడాలంటే స్త్రీ గురించి కామెంట్ చేయడము, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము చాలా ఈజీ అని చెప్పని సొసైటీ అనుకుంటుంది. ముందు వెనక దాని నిజమేంతో అబద్ధమేంతో అసలు ఏమీ సంబంధం లేకుండా ఒక వార్త రాయగానే మళ్ళీ ఇదే మాటలు అంటే కుటుంబాలు ఉంటాయి అందరికి ఒకటి రాస్తాడు. ఇప్పుడు వాడు భాస్కర్ రెడ్డి అనేవాడు వాడనే కావాలని అంటున్నానండి ఇక్కడ. నన్ను అందరూ క్షమించండి చూసేవాళ్ళు, కానీ నా కోపం నా బాధను అర్థం చేసుకోండి. ఒక స్త్రీ లాగా, ఒక వివాహితులాగా, ఒక తల్లిలాగా. వాడు అలా రాశాడు. పందికొక్కలు ఊర కుక్కల్లాగా కొన్ని 100 మంది 1000 మంది షేర్ చేస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు లేరా అండి? వాళ్ళు పుట్టింది కూడా ఒక స్త్రీకే కదండి. వాళ్ళు పుట్టింది ఒక స్త్రీ, వాళ్ళ ఇంట్లో సోదరులు ఉంటారు, అక్కనో చెల్లలో ఉంటారు, లేదంటే పెళ్లిళ్ళు చేసుకుని కూడా ఆడవాళ్ళనే కదండి.
ఒక్కసారి గనక మా ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు వచ్చి వాళ్ళని ఇదే మాట మాట్లాడితే ఎక్కడ పెట్టుకుంటారండి తలకాయలు? అసలు ఎటువంటి సమాజంలో ఉన్నాం, చేసేవాడు ఒకడైతే గనక దాన్ని స్ప్రెడ్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళకి అంత పైశాచిక ఆనందం ఏమొస్తుంది? ఇప్పుడు నేనున్నాను అంటే నేనే ఉన్నాను, ఒక రాజకీయ పార్టీకి ప్రతినిధిలాగా మాట్లాడుతున్నాము. అవతల రాజకీయ పార్టీ నాయకుడిని అనాలనుకున్నప్పుడు వాళ్ళు చేసే అవినీతి అని అనుకోండి, అలా మాకు కూడా అంటే మరీ మించి ఎవడు మాట్లాడకూడదు. ముఖ్యంగా అవునవును. భారతీయ జనతా పార్టీ అసలు ఎలా చేయదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని మాట్లాడుతుంటాం, అది రాజకీయంగా మాట్లాడుతుంటాము. కానీ కార్యకర్తలు సానుభూతి పరులని చెప్పని మీరు తీసుకుని మీరు మమ్మల్ని అనాలని అనుకుంటే, మేము అన్న దాంట్లో తప్పు ఉంటే గనుక దాన్ని రాజకీయ అంశంగా మీరు వ్యతిరేకించండి, ఒప్పుకుంటాం కదా. ఇప్పుడు మీరు ఇలా అన్నారు, ఈ కామెంట్ చేశారు, లేదంటే ఈ అవినీతి చేశా అన్నాడు మా నాయకుడు, యా. మేము చెయ్యలేదు, అలా మాట్లాడండి. కానీ ఈ విధంగా పరువు తీసుకుంటూ లేదంటే మమ్మల్ని మా ప్రతిష్టని రోడ్డు మీద తీసుకుని వస్తే ఒక్కొక్కరిని రోడ్డు మీదకి లాగి చొక్కా పట్టుకొని లాగి ఈ చెంప ఆ చెంప కాదు గుండు గీయించి ముక్కు నేల మీదకి రాయించాలన్నంత కోపం వస్తుంటుంది. కానీ బాధ్యత కలిగినటువంటి మీరు అంతవరకు వెళ్ళారు, ప్రజాప్రతినిధిలాగా మీరు అంతవరకు వెళ్ళారు. అతను దొరికితే బాధ్యత ఉంది కాబట్టి అతను అసలు దొరికితే ఆ వెళ్తున్నాము. యాక్ట్స్, సైబర్ యాక్ట్స్ వాటి కింద అరెస్ట్ చేస్తేనే ఇది అక్రమ అరెస్టు, అన్యాయము. ఎందుకండి అక్రమ అరెస్ట్ ఎందుకు అవుతుందండి? ఇప్పుడు అంత భయం ఉన్నటువంటి వాడు ఎందుకు పెట్టాలి ఇంకొక వారి పైన? అసలు నా పైన కాస్త పక్కన పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పైనని, లేకపోతే కనుక ఇంకా ప్రముఖ నాయకుల పవన్ కళ్యాణ్ గారిని, నాదెండ్ల మనోహర్ గారు, ఎవరిని వదిలేరు వీళ్ళు? చాలా మందిని ఆడవాళ్ళు, ఇందాక మీరు పేర్లు చెప్పారు, చాలా మంది మహిళల్ని వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారందరినీ అసలు మీకు ఎవరు ఇచ్చారు హక్కు? మళ్ళీ మేము పోలీసులు చట్టబద్ధంగా మీరు పెట్టిన దానికి బిఎన్ఎస్ ప్రకారంగా అరెస్ట్ చేస్తుంటేనేమో ఇప్పుడు నిన్న నుంచి అదే కదా గగ్గోలు పెట్టుకుంటూ వాడు అంటాడు, మళ్ళీ పోలీసులు నన్ను బాగా కొట్టేశారు, లేకపోతే నన్ను ఇది కొట్టడం కాదు, ప్రజలు ఇప్పుడు మా మహిళల చేతికి వెళ్తే అనకూడదు కానీ నరికి పారేస్తాము. ఒక్కొక్కటి ఎంత ఏం తమాషాలు ఆడుతున్నారా? స్క్రీన్ మీద మాటలు మాట్లాడకూడదు కాబట్టి ఇక్కడతో ఆగుతున్నాం. కానీ ఒళ్ళు ఇంకా కొవ్వెక్కి మరీ కొట్టుకుని నిజంగా ఒళ్ళు కొవ్వెక్కండి ఇదంతా. నాకు ఇంకొకటి అర్థం కాదు, ఇప్పుడు ఈ వైసీపీ మనం చూస్తే లాస్ట్ టైం అతను ఎవరు రవీందర్ రెడ్డి ఒకడు గాని, ఆ సజ్జల భార్గవరెడ్డి గాని ఒక సిస్టమాటిక్ గా వైసీపీ ఆ సోషల్ మీడియా వింగ్ ని దాన్ని పచ్చి బూతుల వింగగా మార్చుకొని అవతల వాళ్ళని కేవలం టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు పెంచి పోషించినటువంటి వాళ్ళు ఈ రోజున మళ్ళీ మాట్లాడుతున్నారా? బ్రేక్ తీసుకుందాం యామిని గారు, ఇంకా తప్పలేదండి. మాట్లాడదాం డీటెయిల్డ్ గా దీని మీద. కేసులు ఏంటి, యాక్ట్స్ ఏంటి, ఇంకా ఎలా రాసి